నారాయణ నారాయణ. దేవ దేవ భవనాచల మందిర గంగాధర నమో నమో దైవతలో విహాంబుమకర లోక శుభంకర నమో నమో దేవ దేవ భవనాచల మందిర గంగాధర హర నమో నమో దైవతలో విహాంబుమకర లోక శుభంకర నమో 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 నమో. శివాహం ఈశ్వరాయ నమః పరమేశ్వరాయ నమః. సర్వ జగత్తుకు సృష్టికర్తలైన పార్వతీ పరమేశ్వరులకు నా ప్రణామములు. పరబ్రహ్మ వరపుత్రులు శ్రీమన్నారాయణ భక్తులైన నారద మహర్షులకి అభివందనములు. చిరకాలం నిన్ను నూరేళ్లతో వద్దిలమని ఈ తల్లి దీవించుచున్నది నారదముని. ఆ నారద త్రిలోక సంచారుడు ఈ అచ్చటి నుండయ్యా తమరి రాక ఏమున్నది స్వామి, భూలోక పర్యటన గావించి వచ్చుతున్నాను. అచ్చట మీరు చూపించుచున్న లీలలు చిత్ర విచిత్రములు. అబ్బా ఆహా, ఈ కనులకు చూడతరమా స్వామి? ఏమిటి నారదముని, అంత విచిత్రముగా ఉన్నదా ఈ మానవ జీవనవలే? ఏమిటో కాస్త వివరించుము. సర్వలోక సృష్టికి శక్తివి, ఆదిశక్తివి, పరాశక్తివి. నీకు తెలియనిది ఏముంది తల్లి? అయినా నా నోట పలికిందివేమి? అంతయు అజ్ఞాన గోచరంగా కానవచ్చుచున్నది. నువ్వు చెప్పినది ఏందో స్పష్టంగా చెప్పు నారదా. నేను చెప్పేది ముమ్మాటికి నిజము స్వామి. మీ నోట ఏమీ సెలవిచ్చినా అది తప్పక నెరవేరును నారదముని. ఏమున్నది తల్లి? ధనాశ ఎక్కువైనది, అధికార దాహము పెరిగినది, కామ క్రోధ మద మాత్సర్యాలతో నిండిన సప్తవ్యసనాలు ఇటు స్త్రీలలోను అటు పురుషులలోను జీర్ణించుకుపోయినాయి తల్లి, జీర్ణించుకుపోయినాయి. మరి కలంకము రూపం ఆపేది ఎలా స్వామి? ఉన్నారుగా నారద మహర్షుల వారు. ఏమయ్యా నారద, ఇక మంచి మార్గానికి కార్యరూపణ గాల్పమయ్యా. ఆది దంపతులు మీరుండగా నా నోట చెప్పించరేమి స్వామి? మంచి మార్గము ఎవరు బోధించను పర్వాలేదు చెప్పు నారదముని. అబ్బో, ఎరక్కపోయొచ్చి ఇరుక్కుపోయాను, నాకు తప్పదనుకుంటా స్వామి. నారద, ఏమిటయ్యా తమలో తామే ఏదో మదనపడుచుంటివి? వచ్చిన కార్యము త్వరగా కానిమ్ము. సరే స్వామి, నా పలుకులు క్షుణ్ణంగా ఆలకించండి. భూలోకంలో మీరు ఒక మహాకార్యము జరిపించిన జనల ప్రజలకు జ్ఞానోదయము కలుగును స్వామి, జ్ఞానోదయము కలుగును. ఇది ఎలా సాధ్యం స్వామి? ఆది దంపతులు మీకు సాధ్యపడినది ఏముంది తల్లి? అవును దేవి, చరిత్రలు చెప్పుచుంటివి. కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకః, మౌనేన కలహో నాస్తి, నాస్తి జాగరతో భయః. కృషితో మానవుడు ఏ పని చేసినను సర్వము సిద్ధించును. జపము చేసిన వెడల వారి వారి పూర్వ జన్మ పాప కర్మల యందు విముక్తి పొంది
మోక్ష మార్గమును అధిరోహించెదరు. మౌనైన కలహో నాస్తి, నాస్తి జాగ్రత్తో భయ. మౌనంగా ఉన్నతో కలహములు రావు. దైవం అందు భక్తి శ్రద్ధలతో నిత్యము దైవారాధన చేసిన వారికి ఏ భయము, ఏ దుష్ట శక్తులు ఆశించవు. తద్వారా మానవుడు సత్సాంగత్యము పొందగలడు. సత్సాంగత్యము ద్వారా బహుబంధములను దూరం చేసి తమలోని కామ, క్రోధ, మద, మత్స్య, లోభి సప్త వ్యసనం నుండి విముక్తి కాగలడు. అలా విముక్తి అయిన నాడు మానవుడు దానవుడుగాను, మహాపురుషునిగాను, మహాయోగిగాను, మహా తపస్యాలిగాను పూజింపబడును నారదా. అవును నారదా, స్వామి. ఈ అన్నియు ఈ సామాన్య మానవులకి అసాధ్యము కదా. అయినను యుగ యుగాంతరం ఒక యుగ చరిత్రని ఈ సృష్టికి అందించి ఉంటుంది. అటులైన మరలా ఒక గొప్ప చరిత్ర ఈ భూలోకమున వడంబడిన ఈ మానవులు భక్తి వైపు మరలి ముక్తి కొరకు దారి వెతకెదరు. అవును స్వామి, తమరు ఈ కార్యము జరిపించిన ఎడల ప్రజలకు జ్ఞానోదయం కలిగి భక్తి వైపు మరలి ముక్తి కొరకు దారి వెతకదురు స్వామి, దారి వెతకదురు. అవును నారద, త్రిమూర్తులమైన మేమువ్వరు వారి వారి యుగములందు వారి వారి ధర్మములను నెరవేర్చితిమి. త్రేతాయుగమునందు ఆ శ్రీమన్నారాయణమూర్తి శ్రీరాముడుగా అవతరించి ధర్మస్థాపనకై తండ్రి మాట జవదాటగా తన రాజ్యాన్ని సస్యశ్యామలంగా పరిపాలించను. ద్వాపరికమునందు ఆ శ్రీ మహావిష్ణువే శ్రీకృష్ణుడిగా అవతరించి ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి ఇగే ఇగే అనుసు ధర్మం కోసం దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ గావించి ధర్మమును 4 పాదములా నడిపించితిరి. ఈ కలియుగమునందు ఆ శ్రీ మహావిష్ణువే శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారిగా అవతరించి కాలాన్ని, కాల జ్ఞానాన్ని, కాలంలో జరగబో మార్పుల్ని, భూత భవిష్యత్ కాలజ్ఞానాన్ని రచించి భక్తుల మనసుల్లో విత్తనముల వలె వెదజల్లెను. ఇటులు ఎందరో మరి ఎందరో ఎందరెందరో మహానుభావులు, మహా తల్లులు ఈ భూలోకములో అవధూతులుగా అవతరించి వారి వారి ప్రవచనాలతో ధర్మమును 4 పాదములా నడిపించింది. నారద, ఇది కలికాలము. కలి ప్రభావము పెరిగినది, ధర్మము అడుగంటినది. అధర్మ దేవత గచ్చ కట్టి ప్రళయతాండం చేస్తుంది. ధర్మాన్ని నెలకొల్పాలన్నా, అధర్మాన్ని అణగదొక్కాలన్నా త్రిమూర్తులమైన మేము ఊరం కైలాసమనయే సంఘటన జరపవలే, జరిపించవలే. అవును నారదముని, రామాయణంలో స్త్రీకి జరిగిన అన్యాయం ఒక చరిత్రగాను, భారతంలో స్త్రీకి జరిగిన అన్యాయం ఒక చరిత్రగాను, సతీ అనసూయ, సతీ సావిత్రి, ఇలా ఎన్నో చరిత్రలకు మానవులకి అందించింది కదా నారదముని. తమరు ఆది దంపతులు మేడం, మీకు సాధ్యపడింది ఏముంది తల్లి? మీరు తలుచుకుంటే మరలా ఒక చరిత్ర సృష్టించవాలని మా మనసు తపన పడుచున్నది తల్లి, తపన పడుచున్నది.
అటులనే తప్పగా అందించదాం. అటులనే కానిమ్ము స్వామి. సత్యం. తల్లి, మీ దీవెన మాకు వరము లాంటిది. మీరుండగా నాకు దిగులెందుకు తల్లి? అవును నారద. దేవి పార్వతి, నీ ఆజ్ఞ మేరకు నారదా మహర్షుల వారి కోరిక మీద భూలోకములో మహత్తమైన కార్యం ఉద్భవించుటకు సమయము ఆసన్నమైనది. అదుగో అటు చూడుము. భూలోకమునందు ఆంధ్రావనిలో గుంటూరు పట్నమందు పలనాడు సీమ గలదు. అతట భక్తులు శైవారాధికులై మిక్కిలిగా శివ పూజలు చేసెదరు. అతట గావించెదా ఒక అద్భుత కార్యము. స్వామి, మీరు చూపించిన ప్రాంతం నందు పల్నాటి సీమను హైహై రాజులు పాలించేవారు. వారు మాచర్ల దగ్గరలోని ఉపనేసనపల్లె, అడుగుప్పలను గ్రామాల మధ్య నిదానంపాడు అని చిన్న గ్రామం ఉన్నది. అచట ప్రజలు గాని ఆ ప్రాంతపు ప్రజలు గాని గొప్ప శైవారాధకులై శివ పూజలు మిక్కిలిగా చేసేదరు స్వామి. అవును దేవి, నీవు చూపించిన ప్రాంతమందు ఒక గొప్ప శైవారాధికుడు, శాంత సమతావాది, సద్గుణ సంపన్నుడు, శౌర్యశాలి, బలశాలి, పరాక్రమవంతుడైన యాగంటి రామయ్యను ఒక ధనిక రైతు గలడు. అచట సుగుణమ్మ అనే ఒక కన్యారత్నము ఉండెను. ఆమె గుణగణాలు అంతా ఎంతని చెప్పము నారదముని. తల్లి, బ్రహ్మ సృష్టి ప్రకారము వారు ఇరువురికి వివాహ వ్రాత వ్రాయబడినది కదా? అవును. అవును నారద, ఆ వివాహమేనయ్యా ఈ చరిత్రకు నాంది. నారద, తలుచుకుంటేనే ఒళ్ళు పులకరింతలతో తుల్లిపడుతున్నది కదా స్వామి. నారద, వారికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు, అష్ట ఐశ్వర్యాలు, స్థిరచరాస్తులు ప్రాప్తించుగాక. ఆహా, ఈ కళలకు ఇది కలయా నిజమా అన్న వింతగా ఉన్నది స్వామి. వారికి సంతాన ప్రాప్తం కలుగును నారదముని. ఆహా, అందు నలుగురు కుమారులు కలుగున్నారదా? ఆహా, ఎంతటి భాగ్యము! ఒక స్త్రీ జన్మ కూడా కలుగును. ధన్యము ధన్యము, మహాధన్యము. నారద, తొందరపడకమయ్యా. ఆ స్త్రీయేనయ్యా ఈ చరిత్రకు కారణ జన్మురాలు. ఏమిటి స్వామి, స్త్రీ కారణ జన్మరాల? ఎలా స్వామి? ఏమున్నది నారద, చరిత్రలో స్త్రీకి ప్రాధాన్యత కలదు. అలాగే ఈ దంపతులకు జన్మించిన స్త్రీ దేవి రూపంలో వెలసి అతట భక్తులకి దైవానుగ్రహం అందించుచు సంతానము లేని వారికి సంతానమును, ధనము లేని వారికి ధనమును, గృహము లేని వారి గృహమును, పాడి పంటలందు అష్ట ఐశ్వర్యాలందు ఆ తల్లి వాళ్ళవన్నీ ఉండి వాళ్ళ కోరికలు తీర్చు ఎంతో ప్రజ్వలంగా ఈ భూలోకములో ప్రచురింపబడి. ధన్యోస్మి. ఆది దంపతులకు మరొకసారి నా ప్రణామములు. స్వామి, మరి ఇక నేను సెలవు తీసుకునేదను. పాలిత కింకర పవన శంకర శంకర పురహర నమో నమో. పాలిత కింకర పవన